మనసు పెట్టి మీరు ఆలోచించినట్లయితే గొప్ప ప్రతిఫలాన్ని దీవెనను పొందుతారు. అన్నీ కరెక్ట్గా పెట్టండి. ఏదైనా ఇబ్బంది ఉంటే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ 40 రోజులు కూడా ఇబ్బంది లేకుండా సెట్ చేసి పెట్టండి నీట్గా. ఇబ్బంది ఉంది. ఇప్పటికే చాలా సమయం అయింది. కొద్దిసేపే క్లుప్తంగా మీకు చెప్తాను. దేవుని మాటలు మనల్ని బాగు చేస్తాయి, బలపరుస్తాయి, దీవెనలు కలుగు చేస్తాయి. కాబట్టి మనం దేవుని మాటలు శ్రద్ధగా విని తద్వారా కలిగే ప్రశస్తమైన మేలును పొందినట్లు మన హృదయాల్ని ఆయత్తపరుచుకుందాం. అక్క, మీరు కూడా చేసుకుంటారా? వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, శ్రద్ధగా వినడానికి బాగుంటుంది. గమనించాను. పిలిపిలకు రాసిన పత్రిక, దైవజనుడైన పౌలు గారు పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. పౌలు గారు చెప్తున్న మంచి మాటలు. నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తము చేస్తాను. నాకేదో కొదువై ఉన్నందున నేను ఈ మాటలు మీతో చెప్పటం లేదు, కానీ దీన స్థితిలో ఉన్న, సంపన్న స్థితిలో ఉన్న నేను సంతృప్తి కలిగి ఉండగలుగుతున్నాను అని చెప్తున్నారు. డబ్బులు ఉన్నాయనుకోండి, ప్రాణానికి ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు లేదనుకోండి, కొంచెం ఆలోచనగా ఇతరుల వైపు చూస్తూ విచారంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. డబ్బు లేకపోయినా, ఏమి లేకపోయినా మీరు ఎలా ఉండగలుగుతారు పౌలు గారు సంతృప్తిగా? అంటే నేను సంతృప్తిగా ఉండగలుగుతున్నాను, అలా నేర్చుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. మరి మనం సంతృప్తిగా ఉండగలుగుతున్నామా? ఇప్పుడు ఎంతో కొంత సంపాదించుకున్నారు, ఉన్న సంపాదనను బట్టి తృప్తి ఉంటుందా? ఉన్న పిల్లలను బట్టి, ఉన్న ఆస్తిపాస్తులను బట్టి మనకు తృప్తి కలుగుతుందా? చదువుకున్న చదువును బట్టి, ఉన్న ఆరోగ్యాన్ని బట్టి సంతృప్తి మనం పొందుతున్నామా? ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక అసంతృప్తి. ఇన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అని సంతృప్తి లేని పరిస్థితులు ప్రతి కుటుంబములోనూ, ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ కనబడుతూనే ఉంటాయి. ఎంతో కొంత సెల్ ఫోన్ ఉందా? ఆ ఉన్న సెల్ ఫోన్తో తృప్తి ఉండదు. దీనికంటే ఇంకా మంచిది కొనుక్కోవాలి,
ఏదో ఒక బైక్ ఉందా, దీనికంటే ఇంకో మంచి బైక్ కొనుక్కోవాలి. ఏదో ఒక కారు ఉందా, దీనికన్నా ఇంకా మంచి కారు కొనాలి. ఉన్న ఇంటితో కానీ ఉన్న ఆస్తులతో కానీ సంతృప్తి అనేది లేని పరిస్థితులు చాలా మనం చూస్తున్నాం. మరి సంతృప్తి ఎలా మనం పొందగలుగుతాము? అందుకు మనం ఏం చేయాలి? ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, మనకు కళ్ళు ఉన్నాయి కదా, ఎంత చూసినా ఈ కళ్ళకి తృప్తి ఉండదు. రాత్రింబగళ్ళు రీల్స్ చూస్తూనే ఉంటాయి కానీ కళ్ళకు తృప్తి ఉండదు. అదే చెప్తారు ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనంలో చెబుతున్న మాట గమనించండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దానిని వివరింపజాలరు. చూచుట చేత కన్ను ఏం పొందకుండా ఉంది? కంటికి తృప్తి లేదు. వినుట చేత చెవికి తృప్తి కలగటం లేదు. ఎంతసేపు ఎవరు ఏ ఊసు చెప్పుకుంటున్నారా, ఏ ఇంటి ఊసు చెప్పుకుంటున్నారా, ఎవరి సంగతి చెప్పుకుంటున్నారా? మనిషి ఏమో ఇక్కడే ఉంటాడా, చెవి ఏమో ఓ పర్లాంగ దూరంలో ఉంటుంది. చెవి ఆడేం మాట్లాడుతున్నారో, ఆడేం జరుగుతుందో అని ఆలకించే పని. చెవులకు తృప్తి లేదు, కళ్ళకి తృప్తి లేదు. మనిషి జీవితంలో ఎటు చూసిన అసంతృప్తి. అయితే పౌలు అంటారు, నేను ఏ స్థితిలో ఉన్నా, పంటలు సమృద్ధిగా పండినా, పండగ పోయినా, ఇంకోటి ఉన్నా ఇంకోటి లేకపోయినా, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. మనం కూడా అలా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి, అలా ఎప్పుడు ఉండగలుగుతాము అనేది కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. నేను సంతృప్తిగా ఉండాలి అనుకున్న వాళ్ళు అల్లేలి చెప్పండి. ఏం కావాలి మీకు? సంతృప్తి కావాలి. ఎట్లా వస్తుంది? ఎలా ఉంటే వస్తుంది? ఓ 4-5 మాటలు మీతో చెప్తాను, గమనించండి. మొట్టమొదటిదిగా కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 18-19 వచనాలు గమనిద్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 18-19 వచనాలు గమనిస్తున్నారు. అక్క చదువుతుందిగా, మైకులో వదిలేయి, ఆమెకి ఇచ్చేయి. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తూ ఉన్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. హల్లెలూయా. దేవుడు నిర్దోషులను ఆకాశము నుండి చూస్తున్నాడు. నిర్దోషుల చర్యలను గుర్తుపడుతున్నారు. ఆపత్కాలమే వచ్చినా, కరువు దినాలే వచ్చినా, ఆ దినాల్లో వారు ఎలా ఉంటారంటే సంతృప్తి పొందుతున్నారు, తృప్తి పొందుతున్నారు. ఒకటి, మనము సంతృప్తి పొందాలి అన్నప్పుడు నిర్దోషులుగా ఉండాలి. మనం హల్లెలూయా, దోషులమై ఉండకూడదు. మన ఆత్మ, మన మనసు, లేక మన మనస్సాక్షి, మన అంతరంగము మన మీద దోషారోపణ చేయకూడదు. నువ్వు ఈ విషయంలో బలహీనుడవు, నువ్వు ఈ విషయంలో బలహీనురాలవు అని మన మీద దోషారోపణ చేయకూడదు. మన హృదయం, మన మనస్సాక్షి అలాంటి ఒక స్వచ్ఛమైనటువంటి, నిర్మలమైనటువంటి మనసు మనం కలిగి, నిర్దోషత్వం కలిగి మనం జీవిస్తే గొప్ప దేవుడు మనకు సంతృప్తిని కలగజేస్తాడు. మనలో నిర్దోషత్వం లేనంత కాలం సంతృప్తిని మనం పొందలేము. యోబు గ్రంథంలో వ్రాయబడున్న మాట 11వ అధ్యాయము మీరు గమనించండి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం నుండి 17 వరకు గమనిద్దాం.
13వ వచనం నుండి, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపినట్లయితే పాపం నీ చేతిలో ఉండుట చూచి సంతోషిస్తావు. నిశ్చయముగా అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే చీకటి కమ్మినను అరుణోదయ కాంతిగా. హల్లెలూయా. చూడండి, మనం నిర్దోషులుగా ఉండాలి. నిశ్చయముగా నీవు నిర్దోషువై సంతోషిస్తావు. ఎప్పుడు నిర్దోష అవుతావు? పాపాన్ని విడిచిపెట్టినప్పుడు. పాపం అంతరంగములో పెట్టుకొని నేను నిర్దోషిని అని చెప్తుంటే వాక్యం అంటది, మనస్సాక్షి అంటది, ఏమంటుంది తెలుసా? పాపం లోపల పెట్టుకొని పైకి నిర్దోషిని అని చెప్తున్నావా? నీ యొక్క పాపం నీకు తెలియటం లేదా అని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. మనం నిర్దోషులుగా సంతోషించాలి అంటే పాపాన్ని విడిచిపెట్టాలి. నిర్దోషులుగా ఉంటే మనం ఏమవుతామని వాక్యం చెప్తుందంటే సంతృప్తి పొందుతాం. నిర్దోషులుగా ఉండాలి, దోషభరితులమై ఉండకూడదు. మనుషులు మాట్లాడే మాటల్లో దోషం ఉంటుందని వాక్యం చెప్తుంది. విస్తారమైన మాటల్లో ఏముంటుంది? నోరు తెరిచి చెప్పండి, దోషం. అందుకని ఏం చేయాలి? నోరు ఉండేది ఎందుకమ్మా? మాట్లాడేదానికేగా. నువ్వేమన్నా మూగదానివా? మాట్లాడు అంటుంటారు కొంతమంది. మితంగా మాట్లాడాలి, అవసరాన్ని బట్టి మాట్లాడాలి, అనుకూలంగా క్షేమాభివృద్ధికరమైన మాటలే, కృపాసహితమైన మాటలే మాట్లాడాలి. దోషం తెచ్చుకోకూడదు. నువ్వు నిర్దోషిగా ఉండాలి అన్నప్పుడు వాక్యం చెప్తుంది పాపముని విడిచిపెట్టాలి. నీ దుర్దశ మరిచిపోతావు, నీ బ్రతుకు ప్రకాశిస్తుంది అని వాక్యం చెప్తుంది. మనం నిర్దోషులుగా ఉన్నప్పుడే సంతృప్తిని పొందుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు గమనిస్తే ఇక్కడ చదువమ్మా. జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఈ భూమికి దేవుడు పునాదులు వేయక మునుపే మనలందరినీ తన కుమారుని ద్వారా ఆయన కొరకు నిర్దోషులముగా ఉండాలని ప్రభు ఏర్పరచుకున్నాడట. ఎప్పుడు? భూమికి పునాదులు వేయనప్పుడే మనందరినీ తలంచుకున్నాడు. మనమందరము తన కొరకు, దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు నిర్దోషులమై పరిశుద్ధులమై ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వివిధ తంత్రాలు కల్పించుకొని మాటల ద్వారానో చూపుల ద్వారానో రకరకాల వాటి ద్వారా దోషులమైపోతున్నాం. నిర్దోషులుగా ఉండాల్సిన మనం అపవిత్రులమైపోతున్నాం. పవిత్రులుగా ఉండవలసిన మనం, పరిశుద్ధులుగా ఉండవలసిన మనం ఏదో ఒక శోధనలో, ఏదో ఒక ప్రతికూలతలో జారిపోతూ సంతృప్తికరమైన ఆ బ్రతుకును కోల్పోతూ వస్తున్నాం. అందుకనే వాక్యం చెప్తుంది మీరు నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషులుగా ఉన్నట్లయితే సంతృప్తిని అనుభవిస్తారు అని వాక్యం చెప్తుంది. 5వ అధ్యాయము
27వ వచనం చూడండి, 5వ అధ్యాయము 27వ వచనంలో పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను లేక పరిశుద్ధమైనదిగా. ఎట్లాగంటండి? సంఘం ఎట్లుండాలంట? నిర్దోషమైనదిగా. సంఘం ఎట్లుండాలి? సంఘములో దోషం ఉండకూడదు. అప్పుడప్పుడు అంటుంటారు సహవాస దోషం అని. ఏ దోషం? సహవాస దోషం. అది కూడా ఉండకూడదు. మనము దోషులుగా కాదు, నిర్దోషులుగా ఉండాలి. అప్పుడే మనం సంతోషించేది, అప్పుడే మనం ఆనందించేది, అప్పుడే మనం సంతృప్తిని కలిగి ఉండేది. ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీ పత్రిక 11వ వచనం కూడా చూడండి. మొదటి అధ్యాయము 11వ వచనం, మొదటి అధ్యాయం 11వ వచనం. ఎవరు చెప్పారు అటు ఉండమని? క్రీస్తు దినానికి మనం ఎట్టుండాలనుకుంటున్నాం? ఒక 5-6 కేజీలు బంగారము, ఒక కేజీన్నర వెండు, స్థలాలు పొలాలు ఏయో సంపాదించుకొని ఉండాలని మనం అనుకుంటున్నాం. వాక్యం అంటది ఆయన రాకడ అతి సమీపమవుతుంది, క్రీస్తు దినం ఆసన్నమవుతుంది. ఆ దినానికి మీరు నిర్దోషులుగా నిష్కాపక్షులుగా మారాలని నేను ప్రార్థన చేస్తున్నా. సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఫిలిప్పీ పట్టణస్థులారా, ఫిలిప్పీలోని సంఘమా, క్రీస్తు దినమునకు మీరందరూ నిష్కాపట్టులుగా నిర్దోషులుగా మారాలని. యేసయ్య కొరడా దెబ్బలు తినింది, అవమానాన్ని భరించింది, పిడిగుద్దులు భరించింది. ఏమండి? ఎందుకో తెలుసా? మనలో నిర్దోషత్వం రావాలని, మచ్చడాగు కలంకం లేని వ్యక్తులుగా ఉండాలని చీకటి గదిలో రాత్రంతా బంధించి ఉంచారు. ముసుగేసి పిడిగుద్దులు గుద్ది, నిన్ను కొట్టింది ఎవరో ప్రవచనం చెప్పు అని అడుగుతున్నారు. గడ్డం పెట్టి లాగుతున్నారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొడుతున్నారు. ఎందుకు ప్రభువా ఇన్ని బాధలు అనుభవించావంటే, అదిగో నిర్దోషమైన సంఘం కొరకు, పరిశుద్ధమైన సంఘం కొరకు నేను ఈ అవమానాన్ని, నేను ఈ బాధలని లక్ష్యం చేస్తున్నాను, నిర్లక్ష్యం చేస్తున్నాను. నేను పొందబోయే ఆ ఆనందం కొరకు మనందరం ఎలా ఉండాలంటే, మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ఇతరులకు ఇచ్చే సలహాల్లో కానీ ఎక్కడ కూడా దోషం అనేది లేకుండా ప్రతిదినం నిర్దోషులుగా, నిష్కలంకులుగా, మచ్చ కానీ డాగు కానీ లేకుండా ప్రభు దినానికి నిష్కాపట్టులుగా మారాలి. అప్పుడు మనం ఎలా ఉంటామంటే సంతృప్తి కలిగి ఉంటాం. ఇదిగో పౌలు గారు నిష్కాపట్యమైన జీవితం జీవిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా నా నిర్దోషత్వమైన నా జీవితం నాకు సంతృప్తినిస్తుంది. ఒకసారి ఆలోచించాలి. పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 19వ వచనం. మనల్ని దేవుడు నిర్దోషమైన రక్తముతో అనగా నిర్దోషమును అది మనం గుర్తించాలి. నిర్దోషమైన రక్తముతో కొనబడ్డాం, మనం విడిపించబడ్డాం సాతాను యొక్క చెర నుండి. కాబట్టి వాక్యం అంటది మనం నిర్దోషులమైనప్పుడే సంతోషిస్తాం, సంతృప్తి కలిగి ఉంటాం. దానియేలు ఉన్నాడండి. దానియేలు సింహాల బోన్లో వేస్తే కాపాడబడ్డాడు. పరుగున వచ్చి
రాజుగారు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అన్నాడు. వెంటనే ఇప్పుడు దానియేలు ఏమనాలి మామూలుగా దానియేలు? రాజా, నేను ఎట్లా అంటున్నా తెలుసా, అది ఇది అనాలి. ఏమంటున్నాడంటే, నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డా నేను. ఎవరి దృష్టికి? అందుకే ఆయన తన దూతను పంపించి ఈ సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాడు అన్నాడు. దేవుని దృష్టికి నేను ఎట్ట కనపడ్డాను? చెప్పండి. దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డా. ఇప్పుడు మనమేంటి, మనుషుల దృష్టికేమో భక్తిపరుల్లా కనపడతాం. అబ్బో, ఎంత భక్తిపరురాలో, ఎంత భక్తిపరుడో అన్నట్టు కనపడతాం. మరి దేవునికి మనం కనబడాలి నిర్దోషులుగా, నిర్దోషమైన బ్రతుకుతున్న వాళ్ళుగా, నిర్దోషమైన నడవడి కలిగి ఉన్నవారుగా మనం దేవునికి కనబడితే దానియేలునే కాదు కాపాడేది, మనల్ని కాపాడుతాడు, మనకు తోడై ఉంటాడు, మనల్ని విడిపిస్తాడు. మన నిర్దోషత్వమే మనల్ని కాపాడుతుంది, సంతృప్తిగా ఉంచుతుంది, నిమ్మలంగా ఉంచుతుంది, నెమ్మదిగా ఉంచుతుంది. అందుకే రోమిలికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు అనే మాట ఏంటంటే, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అంటాడు. 4:8లో ఎవరి చేత? ఇప్పుడు రమేష్ బాబు గారు ఏమంటారంటే, మా విశ్వాసులు అసలు అమాయకులండి, చాలా నిర్దోషులండి అంటాడు. ఎందుకంటే అమ్మో ఈమె దోషురాలు అన్నాడు అనుకో, మళ్ళీ రేపు ఆదివారం నుంచి ప్రార్థనకు రాదు కాబట్టి అంటాడు. దేవుడు అనాలి. రమేష్ బాబు గారు, నేను మీరు మిమ్మల్ని అంటాం కాదు, దేవుని చేత మనం నిర్దోషులమని ఎంచబడాలి. అప్పుడు మనం సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తాము, అనుభవిస్తాము, కృప వెంబడి కృప పొందుకుంటూ వస్తాం. యోబు ఏమంటాడో తెలుసా? 6వ అధ్యాయము 29వ వచనంలో చూడండి, తన స్నేహితులతో చెప్తున్నాడు. 6వ అధ్యాయము 29వ వచనంలో ఏమన్నాడు చూడండి యోబు. ఎలిఫజు, జోఫరు, బిల్దదు, నా స్నేహితులారా, నా సంగతి అన్యాయము లేకుండా న్యాయబద్ధంగా మీరు విచారించండి. నేను నిర్దోషిగా కనబడతా. ఎట్లా కనబడతాను? ఎంత ధైర్యం, ఎంత యథార్థత, ఎంత విశ్వాసం. యోబు అంటున్నాడు, అన్యాయము లేకుండా న్యాయంగా నా సంగతిని విచారణ చేయండి, మరలా విచారించండి. మీరు ఎన్ని మార్లు విచారించినా నేను మాత్రం నిర్దోషిగా కనబడతా. అందుకే యోబు కోల్పోయినవన్నీ మరలా పొందుకున్నాడు, రెట్టింపు పొందుకున్నాడు. మనం నిర్దోషత్వం కలిగి ఉంటే మొట్టమొదటిదిగా ఏమవుతామని వాక్యం చెప్తుందంటే సంతృప్తి పొందుతాము. మనం నిర్దోషులం అవ్వాలనే యేసయ్య మన కొరకు శ్రమపడ్డాడు, గాయపరచబడ్డాడు, తన నిర్దోషమైన రక్తముతో మనల్ని కొన్నాడు. వాక్యం చేత ఉదక స్నానం చేస్తూ మచ్చడాగు కలంకం లేకుండా ప్రభు దినమునకు నిష్కలంకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. సంతృప్తి పొందాలంటే ఏం చేయాలి? నోటి దగ్గర చెప్పండి. నోటికి వచ్చినట్టు మాట్లాడి అపవిత్రత తెచ్చుకోకూడదు. ఈ మాటలు మాట్లాడితే అపవిత్రత అంటుకుంటుందేమో, ఈ మాటలు వింటే అపవిత్రురాలను అయిపోతానేమో, నా చెవులు అపవిత్రం అవుతావేమో, నా మనసు అపవిత్రం అవుతుందేమో అని ఎప్పటికప్పుడు ఎవరైనా చెబుతుంటారు. కూసా, కాసేపు కూర్చోరాదు, ఏం పని ఉందా? ఏమి లేదమ్మా, కూర్చో. మరి అట్టయితే ఏమి 4 మాటలు చెబుతాని ముసలమ్మ ముచ్చట్లు చెబుతుంటారు. నువ్వు చెవులు పెద్దవి చేసి అట్టా అబ్బా ఓ అమ్మ అంట ఊకొట్టావనుకో, అపవిత్రత అంటుకుంటుంది. ఎవరో సంగతి మనకెందుకు? మనకు అనవసరం. నీ అవసరం ఏంటో చెప్పు, నీ సమస్య ఏంటో చెప్పు,
నేనేం చేయాలో చెప్పు, అంతవరకే. ఊకొట్టకూడదు. అపవిత్రత కాకుండా జాగ్రత్త పడాలి. సంతృప్తి పొందాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మన మూగల్లాగా ఉండాలి. మరి నోటి దగ్గర చెప్పండి, నిర్దోషుడుగా ఉండాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు నిర్దోషిగా ఉంటే సంతృప్తి పొందుతావు అని చెప్పండి. గుర్తు కోసం. మరేం చేద్దాం? మర్చిపోతారేమోనండి. రెండో విషయం చెప్తాను. కీర్తనలు 36వ అధ్యాయము 8వ వచనం. సంతృప్తి ఎలా పొందుతాము అనేది మనం నేర్చుకుంటున్నాం. సంతృప్తి నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. హల్లెలూయా. ఈ చదువుతున్న లేఖన భాగంలో చెప్తున్నారు కదా, కీర్తనాకారుడు ఏమని చెప్తున్నారు? నీ మందిరములో ఉన్న సమృద్ధి చేత మేము తృప్తి పొందుతున్నాం. దేవుని మందిరంలో ఏముండాలి అంటే సమృద్ధి ఉండాలి. ఏముండాలి? నోటి దగ్గర చెప్పండి. వచ్చేటప్పుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తగునా అంట ఒట్టి చేతులతో రాకూడదు. ఎవ్వరు దేవుని సన్నిధిలో ఒట్టి చేతులతో కనబడకూడదు అని చెప్పింది వాక్యం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక వాయిద్యమో లేక దేవుని మందిరానికి అర్పణో కానుకో ఇంకోటో తీసుకొని రావాలి. దేవుని మందిరంలో ఎప్పుడు ఏముండాలంటే సమృద్ధి ఉండాలి. అందుకనే మాలాఖీలో కూడా ఉంటుంది, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీరు వ్యాపారాలు చేసుకొని శుభ్రంగా తినండి అని చెప్పలా. 10వ భాగం అంతా నా మందిరపు నిధిలోనికి తండి అని చెప్పింది. ఇప్పుడు మీకు 10వ భాగాల సంగతి కాదు చెప్పేది. మందిరంలో ఏముంటుందంటే సమృద్ధి, వాక్యపు సమృద్ధి ఉంటుంది, ఆహారపు సమృద్ధి ఉంటుంది, ఉపదేశ సమృద్ధి ఉంటుంది, దైవ ప్రసన్నత సమృద్ధి ఉంటుంది, దైవ మహిమ సమృద్ధి ఉంటుంది. నా మందిరంలోని సమృద్ధి చేత మీరు తృప్తి పొందుతారు అంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం. 65వ అధ్యాయము 4వ వచనం. 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములో నివాసము చేయనట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత. హల్లెలూయా. నీ మందిరములో మేలుందయ్యా, మాకు మేలుంది. దేవుని కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని మందిరం మీద, ఈ స్థలం మీద ఉంటుంది. ఎవరు ఏ సమస్యతో ఈ మందిరంలో అడుగు పెడతారో వారిని ఆయన చూస్తాడు. ఈ మందిరం మీద ఆయన వస్త్రపు చెంగు కప్పబడి ఉంది. ఎవరు విశ్వాసముతో మందిరంలోకి వస్తారో వారి జీవితాలు సంతృప్తిని పొందుతాయి. సంతృప్తిని మనం సంతృప్తి పొందేటట్లుగా దేవుని మందిరంలో నివాసం ఉండే వ్యక్తులుగా, జీవించే వ్యక్తులుగా మన మనసును సిద్ధపరుచుకోవాలి. దావీదుతో ఓ మాట అన్నారు, 122వ కీర్తన 1వ వచనంలో. దావీదు, మేము మందిరానికి వెళ్తున్నామని. వెంటనే దావీదు హృదయం బహుగా సంతోషించిందంట. చూడండి ఆ మాటలు. యెహోవా మందిరానికి వెళుదామని. యాడికి? సినిమా కాదు, పేరెంట్ అని కాదు. మామూలుగా ఇప్పుడు మనోళ్ళకి అమ్మాయి పప్పన్నాళ్ళకి సిద్ధపడండి అంటే ఎంత ఆనందమో, పప్పన్నాళ్ళ కంటే లేకపోతే ఇంకో దానికంటే. కానీ ఇక్కడ దావీదుకి చెప్పింది ఏంటంటే అక్కడ విందుందని కాదు, మందిరానికి వెళ్తున్నాం అంటే వెంటనే దావీదు బహుగా సంతోషిస్తున్నాడు, బహుగా ఆనందిస్తున్నాడు. ఏంటి ఆనందం? నీకు అంత ఆనందం అంటే దేవుని మందిరంలో సమృద్ధి ఉంటుంది, దేవుని మందిరంలో
దైవ ప్రసన్నత ఉంటుంది. కాబట్టి నాకు ఆనందం అంటాడు. మనం ఆనందించాలి. ఇప్పుడు మీరు దేవుని సన్నిధికి వచ్చారు, గుర్తుపెట్టుకోండి, లోపలికి వచ్చిన వెంటనే బాధలు, కష్టాలు, శ్రమలు, సమస్యలు అన్నీ మర్చిపోతారు. మళ్ళా మందిరంలో వచ్చి బయటపడ్డారనుకో, అన్నీ వచ్చి మళ్ళీ అయస్కాంతానికి ఇనప ముక్కలు అతుక్కున్నట్టు మైండ్లోకి వచ్చేస్తాయి. మందిరంలో ఉన్నంతసేపు మనకేది గుర్తుకుండదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్న భాగ్యం అలాంటిది, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం అలాంటిది, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం అలాంటిదండి. 84వ కీర్తన 10వ వచనంలో చూడండి. 84వ కీర్తన 10వ వచనంలో, నీ ఆవరణంలో అయ్యా ఒక్క రోజు గడిపితే 1000 దినాల కంటే, మరి ఇప్పుడు 40 రోజులు మీరుంటే 40,000 దినాల శ్రేష్టతను పొందుకుంటారు. ఎన్ని వేలు? ఒక్కరోజు ఉంటేనేమో 1000 దినాలు, మరి 40 రోజులు ఉంటే ఒకసారి ఆలోచించండి. ఎవరో బలవంతం చేసి రప్పించాల్సిన అక్కర్లా, ఇష్టపూర్వకంగా ఒక తీర్మానంతో, ప్రభువా ఈ మొదటి రోజే పాల్గొన్న నేను చివరి రోజు వరకు ఏ ఆటంకం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఈ 40 దినాల పాటు ఈ ఉపవాస ప్రార్థనలో నేను మోకరించేటట్లు, నేను ప్రార్థించేటట్లు, నేను పాల్గొనేటట్లు ధన్యత నాకు ఇవ్వయ్యా, కృప నాకు ఇవ్వయ్యా అని కోరుకోవాలి. 1000 దినాల శ్రేష్టం మనకు కలుగుతుంది అని వాక్యం చెబుతుందండి. ఇంకా ఏమని చెబుతుంది అక్కడ? ఏమండి? భక్తిహీనుల గుడారములో, ప్రార్థన లేని వాళ్ళ ఇళ్లల్లో, కొందరి జీవితాల్లో ప్రార్థన అనే వాసన ఉండదు, వాసనే ఉండదు. ప్రార్థన అంటే వాళ్ళకి ముళ్ళ మీద నడిచినట్టు ఉంటుంది, నిప్పుల మీద పరిగెత్తినట్టు ఉంటుంది. దేవుని పిల్లలమైన మనం ప్రార్థన అంటే ఇష్టపడాలి, ప్రార్థన అంటే సంతోషించాలి. అక్కడ రాయబడి ఉంది, నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండడమే నాకు ఇష్టం. నేనంటాను, ఏమండి దావీదు గారు, మీ ఇల్లు బాగలేదా? అసలు నీకు ఇల్లు లేదా? దావీదుకి ఎలాంటి ఇల్లు ఉంది? సొరంబి వేసిన ఇల్లు. ఒకే రాతిని, ఒక కొండని తొలిచి ఓ గదిలాగా మార్చారు, ఓ ఇల్లులా కట్టారు. సొరంబి వేసిన ఇంటిలో ఉంటున్న తను నా దేవుని మందిర ద్వారమునొద్ద బ్రతుకుట మేలు అనుకుంటున్నాడు. కొరాకు కుమారులు అనుకుంటున్నారు. ఎందుకని? ఆయన మందిరంలో సమృద్ధి ఉంది, ప్రభావం ఉంది, ఆయన కనుదృష్టి ఉంది, ఆయన వస్త్రపు చెంగు కప్పబడి ఉంది. కాబట్టి మందిరంలో ఎవరు నివసిస్తారో, మందిర ఆవరణంలో ఎవరు నివసిస్తారో వారు సంతృప్తిని అనుభవిస్తారు అని వాక్యం చెప్తుంది. దేవుని మందిరంలో పరిశుద్ధత ఉంటుంది. 93వ కీర్తన 5వ వచనంలో కీర్తనాకారుడు అంటాడు, ఏమంటాడంటే, తప్పిపోవు యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము. ఇంకా దావీదు ఏమంటాడు తెలుసా? చిరకాలము. ఎంతకాలం? నేను యెహోవా మందిరంలో. ఏంటంటే రాజుగారు, రాజశాలలోకి వెళ్తే, సింహాసనం మీద రాజ దర్బారులో మీరుంటే రాజుగారికి జయము జయము, రాజుగారికి జయము జయము అని పొగిడే జనం ఉంటారు. భోజనశాలకు వెళ్తే రాజ భోజనం, శ్రేష్టమైన భోజనం ఉంటుంది. మందిరంలో ఏముందండి? నా దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి నాకు సంతృప్తిని ఇస్తుంది. రాజభోజనం వద్దా, పొగడతలు వద్దా, అవేమి నాకొద్దు. చిరకాలం నా బ్రతుకు దినాలన్నీ దేవుని మందిరంలోని నివాసం అంటుంది. మనం ఈ రాత్రంతా ఉన్నామనుకో, ఇక రమేష్ బాబు గారు ఇట్లాంటి పాస్టర్ గారిని పిలవబాకయ్యా, ఏదో 2 మాటలు చెప్తాను, చిన్న ప్రసంగం అన్నాడు, తెల్లారుదులు చెప్పాడయ్యా, నువ్వు ప్రార్థన పెట్టడము గాను, ఆయన రావడము గాను, ఇంతసేపు చెబితే మేము రాములయ్యా అనము. దావీదు మహారాజు నెట్టినా కూడా పోయేటట్లేడు, నెట్టినా కూడా పోయేటట్లేడండి.
నాకు దేవుని మందిర ద్వారం వద్ద ఉంటా చాలు. అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ క్షేమం ఉంది, అక్కడ భద్రత ఉంది. ఆ రుచి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రుచి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. 23వ కీర్తన 6వ వచనంలో మాట నేను చెప్పింది, నేను బ్రతుకు దినములన్నిట అప్పులోళ్ళే నన్ను వెంటబడుతుంటారు, అప్పులోళ్ళే నా వెంటబడుతుంటారు అన్నాడా. కృపాక్షేమాలు వస్తాయి. నేను మందిరంలో నివాసం ఉండాలనుకుంటున్నా. మందిరంలో నీకు అక్కడ బెడ్రూమ్ ఏది, బెడ్ ఏది, ఏముంది? సాపే కదా అక్కడ నీకు, సాప్ మీద కదా నువ్వు పండుకోవాలి. ఎట్లుంటావు మరి? సాపు ఉన్నా ఏమున్నా నేను నా దేవుని మందిరంలో ఉంటా, నాకు సంతృప్తి అంటాడు. మనం దేవుని మందిరంలో ఉంటే సంతృప్తి అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. సహవాసములో ఉంటే సంతృప్తి అనుభవిస్తాం. మనం దేవుని కనుచూపుల పరిధిలో ఉంటాం, దేవుని దృష్టి ఉన్న చోట ఉంటాం. అందుకు మనం ఆ దిశగా నడిపించబడాలి. 2 విషయాలు చెప్పాను. ఒకటి, సంతృప్తి పొందాలి అంటే మొట్టమొదటిదిగా నిర్దోషులమై ఉండాలి. రెండవదిగా దేవుని మందిరంలో నివాసము చేసే మనసు కలిగి ఉండాలి. సమృద్ధి దేవుని మందిరంలో ఉండునట్లుగా చూసుకోవాలి. మూడవది గమనించండి, 63వ కీర్తన 4-5 వచనాలు. త్వరగానే ముగిస్తాను. 63వ కీర్తన 4-5 వచనాలు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు హల్లెలూయా. మంచం మీద వండుకోనంట దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు, దేవుని కట్టడలు ధ్యానం చేసుకుంటున్నాడంట మంచం మీద పండుకొని. మనం ఏం చేస్తాం? మంచం మీద పండుకొని షాట్లు చూసుకుంటుంటాం. షాట్లు అంటే సెరిగాయి కాదు, సెల్ ఫోన్లో చిన్న చిన్న క్లిప్పులు వచ్చినాయి ఇప్పుడు. వాటిని చూసుకొని వాటిని విని నిద్ర వచ్చేదాకా, ఆవలింతలు వచ్చేదాకా, గుడ్లు లాగేసేదాకా, ఇక దాన్ని వదిలిపెట్టు, చేతులు నొప్పులు పుట్టేదాకా. అదే అయిపోయింది ఇప్పుడు అందరికీ ధ్యానం. దావీదు అంటాడు, నేను పడుకొని ధ్యానం చేస్తున్నా, క్రొవ్వు మెదడు కలిపి భుజించిన వానికి ఎట్లాంటి తృప్తి వస్తుందో అలాంటి తృప్తి నాకు కలిగింది. మనము దేవుని ధ్యానించినప్పుడు, దేవుని వాక్యం ధ్యానించినప్పుడు సంతృప్తిని పొందుతాము. అందుకని వాక్యంలో యెషయాగ్రంథం 29వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆహా, యాడ చేశాడంట భోజనం? పడుకొని ఉన్నాడండి, పడుకొని ఉన్నాడు. వాడికి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఇష్టమైన రుచికరమైన భోజనం అంతా తిన్నాడు. కడుపు నిండిపోయింది, కళ పోయింది, నిద్ర మేలుకున్నాడు, కడుపు మండుతుంది. అరే ఇప్పుడే కదా తిన్నావు. వాడి ప్రాణం తృప్తి పొందటం లేదు. ఇప్పుడు మనము కళల్లో భోంచేస్తే కడుపు నిండదు. కళలో తిన్నట్టు ఫీల్ వస్తే మేలుకున్నాక ఆకలి అవుతుంది. మనం అలా ఉండకూడదు. కళల్లో ఊహల్లో తేలిపోకూడదు. ఊహలు మనల్ని తృప్తిపరచవు. ఓవర్ ఎస్టిమేషన్లు మనల్ని తృప్తిపరచవు. దైవ ధ్యానమే మనల్ని సంతృప్తినిస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది. అందుకని వాక్యం ఏమంటుందంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం గమనించండి. చదువమ్మా. యెహోషువ 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథము బోధించకుండా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన
వాటన్నిటి ప్రకారం చేయుచు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు ఏం చేయాలంట? ధ్యానించిన ఎడల హల్లెలూయా. ధ్యానిస్తే సంతృప్తి, ధ్యానిస్తే చక్కగా నడిపించబడతాం. అంచెలంచెలుగా మన మార్గము వర్ధిల్లుతూ వస్తుంది, అభివృద్ధి చెందుతూ వస్తుంది. అందుకే మొదటి కీర్తనలో 2వ వచనంలో అనేది ఏమంటున్నాడు? ధన్యుడు దివారాత్రులు ధ్యానించాలి. దేవుని వాక్యం మనం ఎంత చదువుతామో, ఎంత ధ్యానం చేస్తామో అంత మన ఆత్మకి సంతృప్తి వస్తుంది. దేవుని వాక్యం చదవకే అసంతృప్తి, దేవుని వాక్యం చదవకే కృప పోగొట్టుకుంటున్నాం, దీవెన పోగొట్టుకుంటున్నాం, ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. 27వ కీర్తన 4వ వచనంలో చూడండి. 27వ కీర్తన 4వ వచనం. ఏమడిగావు? బెంగళూరులో జాబ్ కావాలని, హైదరాబాద్లో జాబ్ కావాలనే? ఏం చూడాలనుకుంటున్నాడు? దేవుని ప్రసన్నత చూడాలని, దేవుని మందిరంలో ఏం చేయాలనుకుంటున్నాడు? పాట పాడాలనుకుంటున్నాడా? పర్ఫార్మెన్స్ అద్దిరిపోవాలి. ఇప్పుడు పర్ఫార్మెన్స్ మైకు పట్టుకుంటే అసలు అద్దిరిపోవాలి అనుకుంటున్నాడా అండి? వాయిద్యం వాయిస్తే జనాలు ఆడాలా అనుకుంటున్నాడా? లేదు. ధ్యానించాలి. నేను నా దేవుని మందిరానికి వెళ్ళి, నా దేవుని మందిరంలో నా దేవుడు నాకు చేసిన మేలులు, నేను ఆయనకు చేసినది ఏమిటి అని ధ్యానించాలి. ఆయన కృపను ధ్యానించాలి, ఆయన కట్టడలు ధ్యానించాలి, ఆయన విధులు ధ్యానించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని మందిరానికి వచ్చే దేనికంటే మనం దేవుని వాక్యమును, దేవుని మాటల్ని ధ్యానించడానికి. అది మర్చిపోయి చాలామంది ధ్యానించేది పక్కన పెడుతున్నారు, ఇంకోటి 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 చేస్తున్నారు. చూడ ఎంత చక్కగా అడుగుతున్నాడు కీర్తనాకారుడు. 48వ అధ్యాయము 9వ వచనం. 48:9 చదువునైనా కీర్తనలు. ఏం ధ్యానిస్తున్నాడు? పరధ్యానంలో ఉన్నాడా? పరధ్యానం. ఇప్పుడు మనుషులు ఈడే ఉంటారండి, శరీరాలు ఈడే ఉంటాయి, ఆలోచనలేమో కొత్తపాలెంలోనో, చంద్రలపాడులోనో, ముప్పాళ్ళలోనో, నందిగామలోనో ఉంటాయి. చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. ఏం చేస్తున్నాడంట? హల్లెలూయా. నాలో ఏ మంచి ఉంది ప్రభువా? మంచి అనేది ఏదో ఒక్కటైనా నాలో కనబడుతుందా? 9 నెలలు నువ్వు నన్ను, తల్లి తన బిడ్డను 9 మాసాలు మోసినట్టు కాపాడేవే, మరొక నూతన నెలలో నన్ను ప్రవేశపెట్టేవే, నాపై ఇంత కృపను చూపించేవే. ఈ కృపకు నేను అర్హుడనా? ఈ కృపకు నేను పాత్రుడనా? నీ కృప నాపై ఇంతగా చూపుతున్నావు, నేను ఎంతటి వాడను అని ఆయన చూపిన కృపను మనం తలంచుకోవాలి, ధ్యానించాలి. మనకంటే గొప్పోళ్ళు, మనకంటే డిగ్రీలు ఉన్నోళ్ళు, మాటకారితనం, ఆటకారితనం, పాటకారితనం ఉన్నోళ్ళు ఈరోజు లేరు సజీవులుగా. అల్పులము, ఎన్నిక లేని వారం, నిస్సహాయత కలిగిన వారం. మనల్ని ఉంచాడు అంటే ఇంకా ఏదో ఆయనకి మనతో పని ఉంది, మనమేదో ఆయన కొరకు చేయాలి, అందుకు మనల్ని బ్రతికిస్తున్నాడు. కాబట్టి ఆయన కృపను మనం ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 3 పూట్ల తింటాను నాయన,
అది చాలకపోతే 11 గంటలకు స్నాక్స్, 4 గంటలకు స్నాక్స్, మధ్యలో తింటాను నాయన అనే చెబుతున్నాడు దావీదు. ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్నం. బాబోయ్, ఉదయాన, మధ్యాహ్నం, సాయంత్రం ఏం చేస్తుంటాడంటమ్మా? ఇడ్లీ వ్యాపారమా, పునుగుల వ్యాపారమా? ధ్యానం. రాజుగారు మీకు డ్యూటీ లేదా? రాజ తీర్పులు లేవా? యుద్ధం లేదా? ఏంటిది? ఎన్ని ఉన్నా ధ్యానమే నాకు ముఖ్యం. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాడు. దైవ ధ్యానం. ఇంకా 119వ కీర్తనలో చూస్తే 148వ వచనంలో ప్రతి దినం 7 మార్లు స్తుతిస్తున్నాడు. ధ్యానించేది 3 సార్లు, స్తుతించేది 7 సార్లు. చదువమ్మా. అదెంతన్నా? 62? 164. ఇది 100. ఇదేంటి ఇది? చదువమ్మా. 48 చదువమ్మను. అదిగో మన కళ్ళు ఎప్పుడు ఎంతసేపు ఇడ్లీలు వేద్దామా, అట్లేద్దామా, పునుగులు వేద్దామా, ఏమొచ్చారు, రేపొద్దున ఏం చేద్దాం, గోంగూర పప్ప, లేకపోతే ఏమండి ఏదన్నా ఆకుకూర పప్ప, ఈ ఆలోచనలే తప్ప ధ్యానం చేద్దామనే ఆలోచనలు ఆడి మనకి. బట్టలు నానబెట్టాను లేదో, సరిపేసాను లేదో, ఇన్ని బట్టలు ఉన్నాయి, మళ్ళీ రేపటికి పెరిగిపోతాయేమో, ఇయే తప్ప మీకు ధ్యానించే సమయం ఎక్కడ? ఒక్కసారి ఆలోచన. ఎన్నున్నా రాజండి, రాజు ప్రజల పాలన చూసుకోవాలి, శత్రువులు రాకుండా సైన్యాన్ని బలపరుచుకోవాలి, సైన్యానికి అక్కర్లేంటో చూసుకోవాలి, ఏదైనా వివాదాలు వస్తే అవి పరిష్కరించాలి. ఇన్ని ఉన్నా 3 మార్లు ధ్యానిస్తున్నాడు, 7 మార్లు స్తుతిస్తున్నాడు. వాక్యాన్ని, ఆయన కృపను రాత్రి జాములు కాకమునుపే కళ్ళు తెరుచుకుంటున్నాయి ధ్యానించడానికి. అందుకే సంతృప్తి అనుభవిస్తున్నాడు. మనకి ఎంతసేపు పరధ్యానం. వాళ్ళు ఎంత సంపాదించారు, వీళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళ పిల్లలు ఏడుండారు, మా పిల్లలు ఏడుండారు, ఈ ధ్యానమే. మనం దైవ ధ్యానంలో ఉంటే ఏది కొదువు కానివ్వడు మనకి. 3 విషయాలు చెప్పాను. సంతృప్తి పొందాలంటే 1 నిర్దోషులుగా ఉండాలి, 2వది దేవుని మందిరంలో సమృద్ధిని చూడాలి, నివాసం ఉండాలి, 3వది ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. చెప్పనా ఆపనా? ఇంకా ఆపేసేయానే. చెప్పాలన్న వాళ్ళు అలేలి చెప్పండి. బలవంతంగానా? ఒక మాట చెప్తాలేండి, ముగిచ్చేస్తాను. మరి సైన్ కూడా ఓవర్ అయిపోయిందిగా. ఒక్క మాట. 4వది నేను చాలా రాసుకుంటానులేండి, 7-8 పాయింట్లు రాసుకుంటాను నేను. అవన్నీ కానీ చెప్పానంటే తెల్లారిపోద్ది. ప్రతి ప్రసంగంలో 7 తగ్గకుండా పాయింట్లు రాసుకుంటాను. ఇంకా ఎక్కువ ఉంటే 12 కూడా రాస్తాను, 9 రాస్తాను. ఇది కూడా 7 పాయింట్లు. హల్లెలూయా. మీకు ఒక్క పాయింటే చెప్తాను, అవసరమైంది. ఏప్రిల్కు రాసిన పత్రిక. సంతృప్తి కావాలన్న వాళ్ళంతా అలేలి చెప్పండి. ఏం కావాలి? ఈ మాటేనండి. 13వ అధ్యాయం 5వ వచనం ఎట్లా వస్తుందో చూద్దాం. అది ధనాపేక్ష లేని వాళ్ళు సంతృప్తి పొందుతారు. 4వది ఏపేక్ష? భలే చెప్పేవండి పాస్టర్ గారు. ఇచ్చేవాడు ఉంటే సచ్చేవాడు కూడా, అబ్బాయి ఇంకా నా ప్రాణం పోలా, నన్ను కూడా లెక్కలు వేసుకొని వస్తాడంట. ఇచ్చేవాడు ఉంటే సచ్చేవాడు లేచి వచ్చే రోజులు ఇవి. వాక్యం అంటది ధనాపేక్ష లేని వారై మీరు సంతృప్తి కలిగి ఉండండి. ధనాపేక్ష సమస్త మూలాలకు
కీడు. ప్రసంగి ఏమంటున్నాడో చూడండి, 5వ అధ్యాయం 10వ వచనంలో ప్రసంగి ఏమంటున్నాడో చూడండి. 5వ అధ్యాయము 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు అది చూసారా అండి? 4వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. 4వ అధ్యాయం 8వ వచనం. ఒంటరిగా ఉండోడు ఒకడు ఉన్నాడంట, జతగాడు ఎవడు లేడంట, కుమారుడు లేడంట, అన్న కానీ తమ్ముడు కానీ లేడు. అయినా ఏంటండి ఒక్కడే ఉండేది, ఆడికి ఎంత కావాలి, ఎంత కావాలి ఆడికి? రాత్రి పగళ్ళు కష్టపడుతూనే ఉంటాడంట, యంత్రంలాగా. మరి సంపాదించి ఆడబెడతాడో ఎవడికి ఎత్తాడో మనకు అర్థం కాదు. ద్రవ్యము చేత తృప్తి పొందకుండా ఉన్నాడంట. ఈరోజు మనుషులు అమ్మా 6 రోజులు కష్టపడండి చాలు, 7వ రోజు దేవుని సన్నిధికి రండి అంటే 7వ రోజు కూడా పనికి పోతున్నారు. అయ్యా పేదరికం మీకు తెలియదంట, అయ్యా పనులు ఉండేటప్పుడే కదయ్యా చేసుకోవాలి, పనులు లేనప్పుడు కదయ్యా కూర్చొని స్తుతి స్తోత్రం చెల్లింతుము అని చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు పనులు ఉన్నప్పుడు ప్రార్థనలు వస్తే రేపు పని లేనప్పుడు ఎట్లయ్యా? ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని పోషించడా? నోరు పెట్టిన వాడు మనకు మేత పెట్టడా? ఏమో నోరు రాదు మీకు? పోషిస్తాడా లేదా? పోషిస్తాడు. దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఏలియా ఏ పని చేశాడు? కేరేతి వాగు దగ్గర పెట్టి పోషించాడు. వాగులో నీళ్ళు ఎండిపోతుంటే ఆయన మీద శ్రద్ధ తీసుకొని సారెపతికి వెళ్ళాను. ఆడ విధవరాలు ఉంది, కరువు తీరేంత వరకు పోషించాడు. మనల్ని పోషించేది ఆయన. కాబట్టి మనం ధనాపేక్ష లేని వారమై మనకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండాలి. వంటరోడు పగలు రాత్రి అన్నున్నాడా, అన్నకి ఇచ్చేదానికి, తమ్ముడు ఉన్నాడా, తమ్ముడికి ఇచ్చేదానికి, పోనీ కొడుకున్నాడా, భార్య ఉందా, ఏమండి అండి అని పిలవడానికి ఏమన్నా భార్య ఉందా? ఎవరు లేరు. 4,000 పెన్షన్ వచ్చినా సరిపోదు, 10,000 పెన్షన్ వచ్చినా సరిపోదు, రాత్రి పగలు కష్టపడతానే ఉంటాడు. అంత వ్యర్థం అంటున్నాడు. ఆడి కళ్ళుకు తృప్తి లేదు. ఎంత సమృద్ధి ఉన్నా, ఎంత డబ్బున్నా. ఈరోజు ధనాపేక్ష లేనివారుగా మనం ఉంటే సంతృప్తి పొందుతాం. ధనాపేక్షతో పరిగెత్తిన గెహాజీ కుష్ఠరోగం తెచ్చుకొని ఎలీషా తరువాత ఎలీషాను మించిన సేవ చేయాల్సిన, ఖ్యాతిని సంపాదించాల్సిన గెహాజీ ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ధనాపేక్ష. అననీయ సప్పిరాలు ఆదిమ సంఘములో ఓ బలమైన సాక్షి కుటుంబముగా, దీవించబడిన కుటుంబముగా ఉండాల్సిన వాళ్ళు ద్రవ్యాన్ని అపేక్షించి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. దాచారు కొంత, దైవ సేవకుడికి తెలియకుండా భర్తపడి చచ్చిపోయాడు. ఆయన చచ్చాడన్న సంగతి తెలియకుండా ఆమె వచ్చింది, ఆమె అబద్ధమాడి చచ్చిపోయింది. దాచిపెట్టిన డబ్బు ఎవరికి పాలయ్యా? వచ్చినప్పుడు ఏం చేయాలి మనం గుర్తుపెట్టుకోండి. పోయేటప్పుడు కూడా ఏమి చెప్పండి, నీకు ఇష్టమైన డ్రెస్సు కూడా నీకు ఇయ్యరు, నీకు ఇష్టమైన బంగారం, అమ్మో బంగారం పిచ్చిదమ్మా, ఎప్పుడు ఒరిజినల్ బంగారం లేకపోయినా పిచ్చి బంగారాన్ని వేసుకొని తిరిగేది అని చెప్పి బంగారం వేసి పాతిపెట్టరు నిన్ను. సన్నది ఉన్న ముక్కు గోసైనా తీసుకుంటారు. బంగారం ₹1,00,000 దాకా పోయింది, 1 గ్రాము 10,000 ఉంది ఇప్పుడు అని చెప్పి. అందుకని డబ్బు మీద మనసు కాదు, మన కొరకు మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చాలని ఐశ్వర్యవంతుడైన ఆయన దారిద్ర్యమును అనుభవించి మనల్ని ప్రేమించాడే, ఆయన మీదే మన గురి ఉండాలి.
ఆకాను కూడా అంతే. బంగారు కమ్మిని, సీనారు వస్త్రాన్ని ఆశించి ఇజ్రాయేల్ సంతతిలో నుండి వేరుపరచబడి రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. వాగ్దాన దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో, సారవంతమైన భూభాగంలో తాను తన పిల్లలు ఉండాల్సిన వాళ్ళు యాత్ర మధ్యలోనే ఆకోరు లోయలోనే ఆగిపోయారు. ధనాపేక్ష, బిలాము ధనాపేక్షతో పరిగెత్తి నీతిమంతులు పొందాల్సిన మరణం పొందకుండా ఆత్మహత్య చేసుకొని చచ్చే పరిస్థితికి వచ్చాడు. బైబిల్లోనే కాదు, భౌతికంగా మనం చూస్తున్నాం. చాలామంది చచ్చినట్టు. ముగ్గురు దొంగలు, ముగ్గురు బాగా ఐక్యంగా దొంగ పనులు చేస్తుంటారు. ఓ వారం రోజులు ఊర్ల మీద పడి కొట్టారు, మంచి మూట సంపాదించి ఇంకా చాలేరా ఇంటికి వెళ్దాం, పోతూ మంచి బిర్యానీ తినిపోదామని చెప్పి ప్లాన్ చేసుకొని, అరే బిర్యానీ తీసుకొని రాపోరని ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు. ఒకరిని పంపించారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. అరే 3 వాటాలు అయితే తక్కువైపోదు మూట, 2 వాటాలు వేసుకుందామా అన్నాడంట ఒకడు. అంటే అన్నాడు, ఏం లేదురా ఆడొస్తాడు భోజనం తీసుకొని, వస్తానే ఆయన వేసేద్దాం, మన ఇద్దరు శిరసము 50-50 తీసుకుందాం అన్నాడు. ఓకే అనుకున్నాను. వాడు కూడా భోజనం కట్టిస్తే ఏమనుకోడంటే 3 వాటాలు అయితే మూట తేలిగ్గా ఉంటుంది కదా, వాళ్ళిద్దరికీ భోజనంలో ఏదో ఒకటి పెట్టి తీసుకొని పోయి పెడితే తింటారు, సస్తారు, మొత్తం నాదే అయిపోతుందని వాడేం చేశాడు, వస్తూ భోజనంలో విషయం కాస్త కలుపుకొని తెచ్చాడు. వీడొచ్చి భోజనం ఆడ పెట్టి కూర్చుంటానే ఈయన చంపారు. భోజనం తెచ్చున్నాడు. వాళ్ళిద్దరు పంచుకుందాంలేని అన్నం తిని ఆలుబడి చచ్చారు. అదే వాక్యం అంటుంది, ధనాశ సమస్త మూలాలకు మూట ఉంది కానీ ముగ్గురు లేరు. మూట ఉంది, ముగ్గురు లేరు. అందుకే తిమోతి పత్రికలో పౌలు గారు చెప్తారు, 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి 10 వరకు చూడండి, ముగిచ్చేస్తాను. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. చదువు. పల్సర్ బైక్ ఏం తేలేదా? పల్సర్ బైక్ తేలా, ఇంకొకటి తేలా, బంగారం తేలా, ఏంటి తేలా, ఏం తేలా. మనం ఈ లోకంలోకి ఏం తేలేదు. చదువు. పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతుల వాళ్ళని ఆశ కలిగిన వాళ్ళు శోధనలో, ఉరిలో, అవివేక యుక్తములైన హానకరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచేస్తాయి. హల్లెలూయా. మనం సంతృప్తి పొందాలి అంటే మొట్టమొదటిది నిర్దోషులుగా ఉండాలి. రెండవది దేవుని మందిరంలో సమృద్ధి ఉంది కనుక అక్కడ నివాసం ఉండాలి. మూడవదిగా దేవుని వాక్యమును ధ్యానించాలి. నాలుగవదిగా ధనాపేక్ష లేని వారమై ఉండాలి. దేవుడు ఈ మాటలన్నీ మన వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. జిఏ గారు వచ్చి ఒక పాట పాడతారు. మైకి మనం